ఈ సమస్యలనేవి, ఈ కష్టాలనేవి, ఈ యుద్ధాలనేటువంటివి, ఈ కరువులనేటువంటివి, అవమానములనేటువంటివి, ఈ నిందలనేటువంటివి, లేకపోతే ఈ లోకములో మనకు మనల్ని ఎదురైనటువంటి హింసలు కానీ, శ్రమలు కానీ, వీటన్నిటి నుంచి మా ప్రతి విశ్వాసికి, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ విడుదల కలగబోతా ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము వీడన్నీ విన్నప్పుడు ఏమాత్రం అయ్యో వీటిలో మనం ఏమైపోతామో అని ఇలాంటి ఆలోచన కాదు. ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, దేవుడు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి ఎందుకు దేవుడు ఆపట్లేడు, దేవుని కార్యం ఎందుకు మరి మనం చూడలేకపోతా ఉన్నాం అని ఇలాంటి ఆలోచన కాకుండా మనం ఆలోచించాల్సిన విధానం, మన విడుదల సమీపించింది. అంటే చూస్తున్నాం ఈ రోజుల్లో చాలామంది విశ్వాసం తగ్గిపోతుంది. ఏమైపోతున్నది? విశ్వాసము ఎక్కువ కావాల్సినటువంటి విశ్వాసం తగ్గిపోతూ ఉన్నది. శ్రమలు చేయబట్టి, కష్టాలు చేయబట్టి, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు చేయబట్టి, సమాజంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, మనిషిలో ఏమైపోతున్నది, మనిషికి వస్తున్న రోగాలను బట్టి ఏమైపోతున్నాయంటే విశ్వాసము తగ్గిపోతున్నది, ప్రేమ తగ్గిపోతున్నది, ప్రభు ఎడల ఆసక్తి తగ్గిపోతూ ఉన్నది, నమ్మకం తగ్గిపోతూ ఉన్నది. మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు యేసు ప్రభు శిష్యులతోటి. మునిగిపోతూ ఉంటే మీ విశ్వాసం ఎక్కడ? ఈరోజు ఆ విశ్వాసం ఏమైపోతున్నది? ప్రభు ఉన్నాడా, అసలు దేవుడు ఉన్నాడా, ఎందుకు చేయట్లేడు అని ఈ విశ్వాసము తగ్గిపోతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు భయపడొద్దు, అధైర్యపడొద్దు. మనం తలలు ఎత్తుకొని ఒకటి ఆలోచించాలి, మన విడుదల సమీపించింది.